నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో రాష్ట్రాభివృద్ధి చేస్తామన్న సీఎం. ఉగాది నుంచి P4 విధానాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటన. తెలుగు వర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరు తీసేయడం తప్పన్న బండి సంజయ్. సురవరం బతికి ఉంటే రేవంత్ నిర్ణయంపై బాధపడేవారని వ్యాఖ్య. సీఎం చంద్రబాబు సమక్షంలో హట్కోతో CRDA ఒప్పందం. రాజధాని నిర్మాణాలకు 11,000 కోట్ల రూపాయల రుణం. శనివారం ఇద్దరు వైసీపీ మహిళా కార్యకర్తలు తనపై దాడి చేశారన్న దస్తగిరి భార్య. తన భర్తను ఏడాదిలో చంపేస్తామని బెదిరించినట్లు పోలీసులకు ఫిర్యాదు. రేపు ఉదయం 9:30 నుంచి 10వ తరగతి పరీక్షలు. హాల్ టికెట్ చూపిస్తే బస్సులో ఉచిత ప్రయాణం. స్పేస్ నుంచి సునీత బుచ్విల్మోర్ల రాకకు మార్గం సుగమం. 4 వ్యోమగాములతో ISS కు చేరుకున్న వ్యోమనౌక. పాకిస్తాన్లో భద్రతా సిబ్బంది కాన్వాయ్పై ఆత్మాహుతి దాడి. 5 సైనికులు దుర్మరణం. బలూచిస్తాన్లో ఘటన. పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో 2047 నాటికి రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలుపుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఉగాది నుంచి P4 విధానాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. పొట్టి శ్రీరాములు 121వ జయంతి సందర్భంగా ఉండవల్లిలోని నివాసంలో చంద్రబాబు నివాళులర్పించారు. ఉండవల్లి నివాసంలో నిర్వహించిన శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. జనం కోసం, తెలుగు జాతి కోసం పొట్టి శ్రీరాములు బతికారని ఆయన కొనియాడారు. పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితమే భాషా ప్రాయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు నాంది అని చంద్రబాబు గుర్తు చేశారు. తెలుగు భాష మాట్లాడేవారికి ప్రత్యేకంగా ఒక రాష్ట్రం కావాలని పోరాడి ఆత్మార్పణ చేశారని తెలిపారు. జనం కోసం, తెలుగు జాతి కోసం బ్రతికిన వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. అలాంటి వ్యక్తి యొక్క జయంతి ఉత్సవాలు ఈ సంవత్సరం అంతా జరపాలని గవర్నమెంట్ నిర్ణయించారు. నెక్స్ట్ మార్చి 16కి కన్క్లూడింగ్ సభ కూడా పెట్టుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆయన ఏదైతే ఆత్మ బలిదానం రోజున డిసెంబర్ 15న తెలుగు జాతికి ఒక స్ఫూర్తిదాయకమైన రోజు, ఈ రోజు మనందరం సెలబ్రేట్ చేసుకుని ఆయనకు నివాళులర్పించవలసిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పొట్టి శ్రీరాములు త్యాగం చేసి సాధించిన ఈ రాష్ట్రాన్ని 2047కి స్వర్ణాంధ్రప్రదేశ్ గా నెంబర్ 1 స్టేట్ గా తయారు చేయడానికి మనం కంకణం కట్టుకుని పనిచేస్తున్నాం. తెలుగు జాతి ప్రపంచం అంతా నెంబర్ 1 గా ఉండాలనేది మన సంకల్పం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పొట్టి శ్రీరాములు 58 రోజుల దీక్షకు గుర్తుగా రాజధానిలో 58 అడుగుల విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ఏడాదిలోపు ఆ విగ్రహాన్ని పూర్తి చేసి వచ్చే జయంతి నాటికి ప్రారంభిస్తామన్నారు. స్మారక పార్కు నిర్మిస్తామని తెలిపారు. రాబోయే 12 నెలలు 12 కార్యక్రమాలతో పొట్టి శ్రీరాములు 125వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. పొట్టి శ్రీరాములు స్వగ్రామంలోని ప్రజలు చేసిన అభ్యర్థనలను నెరవేరుస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. కొంతమంది ముందుకొచ్చి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. ప్రభుత్వాలు చేయడం కంటే అభిమానులు, సమాజం ముందుకొచ్చి ఆయన చేసిన త్యాగాల్ని గుర్తు చేసే విధంగా మీరు ట్రస్ట్ పెట్టి చేయగలిగితే అది ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది. ప్రభుత్వం చేసేది రొటీన్ గా ఉంటుంది, మీరు చేసేది ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. మనం అందరం కూడా ఏది కూడా ఒక వారసత్వంగా భావితరాలకు అందించాల్సిన అవసరం ఉంది. వీలైతే ఆయన ఆత్మార్పణ చేసినటువంటి దీక్షాస్థలను సందర్శించడం, ఆయన స్వగ్రామాన్ని అన్ని విధాలు నేను కూడా ఆ రోజు డెవలప్ చేయడానికి వచ్చాం. ఈ రోజు రాజధానిలో కూడా 58 రోజుల దీక్ష గుర్తుగా ఆయన స్ఫూర్తికి 58 అడుగుల విగ్రహాన్ని పెట్టాలని చెప్పి నిర్ణయిస్తున్నాం. ఆయన ఉన్న ఇల్లు దాన్ని కొని ఒక మెమోరియల్ గా మనం తయారు చేసే, శాశ్వతంగా ఎవరు వచ్చినా అక్కడ పోయి చూసేట్టుగా ఒక మ్యూజియం తయారు చేద్దాం. అక్కడ బకింగ్హామ్ కెనాల్ కి ఒక బ్రిడ్జ్ కావాలన్నారు. ఇమ్మీడియట్ గా దాన్ని డబ్బులు శాంక్షన్ చేసి హై లెవెల్ బ్రిడ్జ్ కూడా పూర్తి చేస్తాం. ప్రైమరీ హెల్త్ సెంటర్ కి ఆర్థిక సహాయం చేయమన్నారు. అది కూడా ఇమ్మీడియట్ గా పెట్టి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రైమరీ హెల్త్ సెంటర్ అక్కడ కట్టిస్తాం. అక్కడ ఒక హై స్కూల్ బిల్డింగ్ ఉంది. ఆ స్కూల్ బిల్డింగ్ సరిగా లేదని చెప్పి ఒక ఇది ఇచ్చారు.
ఒక ఆధునికమైనటువంటి బిల్డింగ్ కట్టి ఆ హై స్కూల్ కూడా ఆయన పేరు పెడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో చేపట్టే P4 విధానాన్ని జయప్రదం చేస్తే సమాజంలో సుస్థిరత ఉంటుందని చంద్రబాబు అన్నారు. ఉగాది నుంచి P4 విధానాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. రాబోయే 5 ఏళ్లలో పేదరిక నిర్మూలనకు, ప్రతి వ్యక్తి జీవన ప్రమాణాలను పెంచేందుకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని భరోసానిచ్చారు. పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ 10 మంది తెలుగువారిని ఆర్థికంగా పైకి తేవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. నేను ఇటీవల కాలంలో P4 పాలసీ తీసుకొచ్చాను. దానికి నేను ఈ మంత్ లోనే ఇనాగరేషన్ కూడా చేస్తున్నాను. ఈ ఉగాది రోజున దీన్ని లాంచ్ చేస్తున్న 30వ తారీఖున. ఇది గాని జయప్రదం చేసుకుంటే సమాజంలో ఒక సుస్థిరత ఉంటుంది. ప్రజల్ని ఆస్తిగా తీసుకొని వాళ్ళని మోటివేట్ చేసి, మెంటరింగ్ చేసి, హ్యాండ్ హోల్డ్ చేసి, అవసరమైతే గవర్నమెంట్ ఇచ్చే డబ్బులతో సమానంగా 10 రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ పైకి తీసుకురాగలిగితే వీడు కూడా తృప్తి ఉంటుంది. దానికి శ్రీకారం చుడుతున్న నా నమ్మకం. ఫస్ట్ రాబోయే 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో జీరో పావర్టీ కింద ఏ వ్యక్తి కూడా కనీస జీవన ప్రమాణాలు ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. అక్కడి నుంచి నిరంతరం పనిచేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే అందరూ హ్యాపీగా ఉంటారు. హైదరాబాద్లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్చడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. స్వాతంత్ర్య సమరయోధుడైన పొట్టి శ్రీరాములు పేరు మార్చడంపై సురవరం ప్రతాపరెడ్డి సైతం బాధపడేవారని అన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి కాదు పొట్టి శ్రీరాములు గారు. హరిజనులను దేవాలయాలకు రానియని పరిస్థితిలో ఆ కాలంలో హరిజనులందరికీ దేవాలయంలో ప్రవేశం కల్పించాలని చెప్పి దీక్షలు చేసినటువంటి గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. ఆంధ్ర రాష్ట్రం కోసం ఉద్యమం చేసిన వ్యక్తితో పాటు ఈ దేశం కోసం, దేశం యొక్క స్వాతంత్ర్య సమరంలో పోరాటం చేసిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. పొట్టి శ్రీరాములు గారు అంటే వ్యక్తులు ఒక 10 మంది ఉంటే ఒక సంవత్సరం ముందే స్వాతంత్రం వచ్చేదని చెప్పారు వాళ్ళు. గాంధీ మహాత్ముడు అయిపోయాడు. అటువంటి గొప్ప వ్యక్తి. అటువంటి గొప్ప వ్యక్తి తెలుగు విశ్వవిద్యాలయం పేరు పొట్టి శ్రీరాములు గారి పేరుంటే ఆయన ఆంధ్ర రాయలసీమ అని చెప్పి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన పేరు తీసేసి సురవరం ప్రతాపరెడ్డి గారి పేరు పెట్టాడు. నిజంగా సురవరం ప్రతాపరెడ్డి గారు చాలా గొప్ప వ్యక్తి, గొప్ప రచయిత, తెలుగు భాషను ఉద్ధరించిన వ్యక్తి, మంచి జర్నలిస్ట్. ఏం అనుమానం లేదు. నిజంగా ఆయన ఎక్కడున్నా ఆయనే బాధపడతాడు రేవంత్ రెడ్డి గారి నిర్ణయం వల్ల. నేను ఏమంటున్నా రేవంత్ రెడ్డి గారిని, మనం అంత అంటున్నావు కదా, ఎన్టీ రామారావు చాలా గొప్ప వ్యక్తి. మరి ఎన్టీ రామారావు అందరికి రాయలసీమ సమస్య వ్యక్తి, మరి ఎన్టీ రామారావు పేరు చేస్తావా? కాసు బ్రహ్మానంద రెడ్డి ఆంధ్ర సమస్య వ్యక్తి, ఆయన స్టేట్ ఉంది, ఆయన పేరు చేస్తావా? నీలం సంజయ్ రెడ్డి గారు ఆంధ్ర సమస్య వ్యక్తి, మరి ఆయన పేరు చేస్తావా? మరి దమ్ముందా? తీసేసే దమ్ము నీకుందా? అంటే వాళ్ళకొకరు పొట్టి శ్రీరాములు ఒకరు కూడా. పొట్టి శ్రీరాములు గారు అసలు తెలంగాణ వ్యతిరేకి కాదు, తెలంగాణ ఉద్యమం అప్పుడు లేదు. ఆ సమయంలో ఆయన మద్రాసులో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని వేదికలను మాత్రమే చెప్పాడు. రాజధాని అమరావతి నిర్మాణానికి అవసరమైన నిధుల కోసం హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తో రాజధాని ప్రాంతీయ అభివృద్ధి సంస్థ CRDA ఒప్పందం చేసుకుంది. ఉండవల్లి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో హడ్కో CRDA అధికారులు ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో పురపాలక శాఖ మంత్రి నారాయణ, హడ్కో CMD సంజయ్ కుల్ శ్రేష్ఠ సహా CRDA మున్సిపల్ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ ఒప్పందం మేరకు రాజధాని నిర్మాణాలకు హడ్కో 11,000 కోట్ల రూపాయల రుణం ఇస్తుంది. జనవరి 22న ముంబైలో జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో నిధుల మంజూరుకు ఆమోదం లభించింది. ఈ మేరకు ఇవాళ హడ్కోకు CRDAకు మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం మేరకు హడ్కో త్వరలోనే రాజధాని నిర్మాణానికి నిధులు విడుదల చేయనుంది. అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఏప్రిల్ 15 లేదా 20న ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. రాజధాని నిర్మాణానికి సంబంధించి 37,702 కోట్ల రూపాయల పనులకు ఇటీవల టెండర్లు తెలిసిన ప్రభుత్వం సోమవారం జరిగే కేబినెట్ భేటీలో వాటికి ఆమోదం తెలుపనుంది. ఆ వెంటనే పనులు దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థలకు లెటర్ ఆఫ్ ఇంటెంట్లను జారీ చేయనుంది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి భార్య షబానాపై దాడి జరిగింది. వైఎస్ఆర్ జిల్లా తొండూరు మండలం మల్యాలలో 2 వైసీపీ మహిళా కార్యకర్తలు శనివారం తనపై దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిన్న శంషున్, పర్వీన్ అనే మహిళలు ఇంట్లో చొరబడి దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాదిలోపు దస్తగిరిని నరికేస్తామని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. నిన్న సాయంత్రం ఘటనపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆమె ఆరోపించారు.
శనివారం రోజు నేను మా నాన్నగారికి హెల్త్ బాగలేకపోతే హాస్పిటల్లో చూపించి వాళ్ళని తీసుకుపోయి ఊర్లో ఇడిచిపెట్టాలని చెప్పి మా నాయన్ను నేను మా అన్న మా వదిన కారులో పిలుచుకొని పోయినాము. ఆడిపోయిన తర్వాత దస్తగిరి ఫోన్ చేసి ఎక్కడున్నావు అని అడిగితే ఇట్లా ఊరికి వచ్చినాను అమ్మ వాళ్ళ దగ్గరికి అని చెప్తే దస్తగిరి కూడా నా దగ్గరికి వచ్చినాడు. వచ్చిన తర్వాత అందరం అన్నం తిని ఆడ ఊర్లో ఇంకొక ఆమె పెద్దోదిన ఉంది, ఆమె కాడికి నేను పిల్లోళ్ళని చూసి మాట్లాడించామని చెప్పి పోయినాను. అక్కడికి పోయిన తర్వాత 2 ఆడవాళ్లు ఉద్దేశపూర్వకంగా మా ఇంట్లోకి చొరబడి నన్ను కొట్టి రావడమే నా కాలు మీద టబ్బు కుర్చీతో వేసి కొట్టి, ఎందుకు అట్లా చేస్తున్నావు, రా కూర్చుంది రా బాగుండావా అని నేను అడిగినా కూడా నిన్ను ఏమైతాది ఆపరేషన్ చేసి నిన్ను పంపిస్తాంలే, నీ అంతు చూడాలనే ఇంట్లోకి వచ్చినాంలే అని బూతులు మాట్లాడుతూ నన్ను నా మీద దాడి చేసి పైనుంచి దస్తగిరిని సంవత్సరానికి చంపేస్తాము, ఇట్లా ముక్కలు ముక్కలుగా నరికేస్తామని చేతులతో చూపిస్తూ జగనన్న మీదికి అవినాశన్న మీదికి తప్పుడు సాక్ష్యం చెప్పి జైలుకు పోయి వచ్చి నీ భర్తను ఇట్లా హారతులు తీస్తావా జైలు నుంచి రిలీజ్ అయినప్పుడు అని బూతులు తిడుతూ నన్ను పట్టుకొని విచక్షణ రహితంగా నన్ను బట్టలు చింపి నన్ను బుద్ధి పుట్టినట్టు కొట్టి బూతులు మాట్లాడుతూ దస్తగిరిని సంవత్సరం లోపు చంపేస్తాము, తర్వాత 4 ఏళ్లకు నిన్ను నీ బిడ్డలను భూస్థాపితం చేస్తాము, నీ ఆట ఆడతాము, నీ అంతు చూస్తామని చెప్పి నన్ను బూతులతో నన్ను బుద్ధి పుట్టినట్టు మాట్లాడినారు, నన్ను కొట్టినారు. దాని తర్వాత నేను తొండూరుకు ఎస్ఐ గారి దగ్గరికి వెళ్లి కంప్లైంట్ ఇవ్వను పోయినప్పుడు ఆయన దాని మీద ఏం స్పందించలేదు. ఆమె నేను సార్ ఇట్లా నన్ను వచ్చి కొట్టినారు, దస్తగిరిని ఇట్లా చంపుతామంటున్నారు, 4 ఏళ్ల తర్వాత నన్ను చంపుతామంటున్నారు, ఫోన్ లైన్ లో ఎవరో ఆన్ లో ఫోన్ కాల్ లో మాట్లాడుకుంటా వచ్చి ఇట్లా చేసినారని నేను సాక్ష్యాలతో సహా నేను చెప్తానే కూడా ఆయన దాని మీద ఏం యాక్షన్ తీసుకోలేదు. ఉన్నీలేమ్మా ఆడవాళ్లు మామూలే, గొడవలు జరుగుతాంటాయి, సర్దుకొని పోవాలని చెప్పి సర్ది చెప్పి పంపించే ప్రయత్నం చేసినారు ఆయన. అయితే నేను వినకుండా పులివెందుల రూరల్ సిఐ గారి దగ్గరకు వచ్చి అక్కడ నేను కంప్లైంట్ ఇచ్చినాను. కానీ దాని మీద ఇంతవరకు ఏం యాక్షన్ తీసుకోకుండా ఏం కాకుండా మళ్ళీ మా ఊర్లో మా గ్రామంలో మా వాళ్ళు ఇంకా అక్కడ ఉన్నారు కదా, వాళ్ళందరితోనూ ఏమైతాది వాళ్ళతో దస్తగిరిని చంపినా ఏం కాదు, దస్తగిరిని భార్యని కొట్టినా కూడా ఏం చేసుకోలేకున్నారు అని చెప్పి నవ్వుకుంటా చెప్పుకుంటా తిరుగుతా ఉన్నారు. ఇంకా నువ్వు చేసిన తప్పుకు ప్రాయశ్చితం చేసుకొని నువ్వు ఒక మూలన దేవుడిని ప్రార్థించుకుంటూ చేసిన తప్పులు సర్దిద్దుకోవాలి జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి. అంతేగాని ఆడవాళ్ల మీద విచిత్రణ రహితంగా ఇట్లా దాడులు చేయడం, దస్తగిరిని చంపేస్తానంటూ బెదిరించడం, దస్తగిరిని చంపేస్తే న్యాయం చచ్చిపోదు, దస్తగిరే చచ్చిపోతాడు కానీ న్యాయం అయితే చచ్చిపోదు. ఏ రోజుకి ఇంతవరకు 6 మంది సాక్షులు చనిపోయినారు, మహా అయితే దస్తగిరి భార్య చనిపోతారు, కానీ కేసు చచ్చిపోదు, న్యాయం చచ్చిపోదు. న్యాయ వ్యవస్థలు ఉన్నంత వరకు న్యాయం అనేది జరుగుతుంది. ఆమె పదే మల్యాల రవి అనే పేరు, మల్యాల రవి తర్వాత భాస్కర్ రెడ్డి గారి కొడుకు అవినాష్ రెడ్డి గారి పేరు చెప్తాంది. గౌరవైన చంద్రబాబు నాయుడు గారు నాకు జరిగిన అన్యాయానికి తగిన ప్రతిఫలం నాకు చూపిస్తారని, ఈ కేసు మీద విచారణ జరిపిస్తారని, వాళ్ళు ఎందుకు వచ్చి కొట్టినారు, వాళ్ళ వెనకాల ఎవరున్నారో తీసి చూపిస్తారని నేను అడుగుతానా. అలాగే పవన్ కళ్యాణ్ సార్ డిప్యూటీ సీఎం గారిని కూడా అడుగుతున్నా, హోంమంత్రి అనిత గారు ఆమె ఏదైనా కూడా ఆలోచన చేసి మంచి పరిపాలన ప్రజలకు ఇస్తున్నారు. ఈ గడిచిన 9 నెలల్లో ఈ కేసులో కూడా మంచి విచారణ జరిపించి తగిన న్యాయం చేస్తారని నేను అందరినీ మీడియా ముఖంగా నేను అడుగుతానా. భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ అమెరికన్ వ్యోమగామి బుచ్ విల్మోర్లు త్వరలోనే భూమికి తిరిగి వచ్చేందుకు మార్గం సుగమమైంది. వారి స్థానంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS లో విధులు నిర్వర్తించేందుకు 4 వ్యోమగాములతో వెళ్లిన క్రూ 10 వ్యోమనౌక ISS విజయవంతంగా చేరుకుంది. భారత కాలమానం ప్రకారం ఈ ఉదయం 9:37 నాసా స్పేస్ ఎక్స్ లు ప్రయోగించిన క్రూ 10 మిషన్ ISS తో విజయవంతంగా అనుసంధానమైంది. ఇందుకు సంబంధించిన వీడియోను స్పేస్ ఎక్స్ సామాజిక మాధ్యమం X లో పంచుకుంది. ప్రస్తుతం ISS కు వెళ్లిన వ్యోమగాముల్లో అమెరికాకు చెందిన ఆన్ మెక్క్లెయిన్, నికోల్ అయర్స్, జపాన్ వ్యోమగాని టకుయా ఒనిషి, రష్యాకు చెందిన కిరిల్ పెస్కోవ్, సునీత బిచ్వోల్మోర్ల స్థానంలో పనిచేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి జరిగే 10వ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా పరీక్షా కేంద్రాల్లో వసతులు కల్పిస్తున్నారు. ప్రశాంతంగా పరీక్షలు జరిగేలా కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి జరిగే 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. మొత్తం 6,19,275 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు. ఇందుకోసం 3,450 కేంద్రాలు ఏర్పాటు చేశారు. చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులు, కస్టోడియన్లు, ఫ్లయింగ్ స్క్వాడ్లు, రూట్ అధికారులు, సహాయ రూట్ అధికారులు, ఇన్విజిలేటర్లు విధులు నిర్వహిస్తారు. విద్యార్థులను పరీక్ష ప్రారంభ సమయం కంటే అరగంట ముందు కేంద్రంలోకి అనుమతిస్తామన్నారు. కేంద్రాల్లోకి చీఫ్ సూపరింటెండెంట్ మినహా మిగిలిన వారెవరికీ సెల్ ఫోన్ అనుమతి లేదు. విద్యార్థులు చరవాణి, ఎలక్ట్రానిక్ పరికరాలను కేంద్రానికి తీసుకురాకూడదని అధికారులు తెలిపారు. ఈ నెల 31 వరకు పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. ఒకవేళ ఈ నెల 31న రంజాన్ పండుగ ఉంటే పరీక్ష తేదీని ఏప్రిల్ 1కి మార్చే విధంగా కమిషనర్ షెడ్యూల్ ఇచ్చారని తెలిపారు. ఒక్క విద్యార్థి కూడా కింద కూర్చోకుండా అన్ని కేంద్రాల్లో బల్లలు ఏర్పాటు చేశామని, విద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. అన్ని వసతులు ప్రతి ఎగ్జామినేషన్ సెంటర్లో కూడా ఫర్నిచరు, అలాగే డ్రింకింగ్ వాటరు, ఫ్యాన్స్, ఎలక్ట్రికల్ ఫెసిలిటీస్ అన్నీ కూడా, లైట్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అన్ని పక్కాగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రశాంత వాతావరణంలో ఎగ్జామినేషన్స్ని నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో సెంట్రల్ మొబైల్ ఫ్రీ జోన్ సెంట్రల్గా ఎగ్జామినేషన్స్ నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నామండి. ప్రతి ఎగ్జామినేషన్ సెంటర్లో హెల్త్ ఇష్యూస్ ఏదైనా వచ్చినా కూడా ఇమీడియట్గా ఏఎన్ఎంలు ఉంటారు, వాళ్ళు మెడికల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తారు. ఎటువంటి ఇబ్బందులు ఏర్పడవండి. సమస్యాత్మక పరీక్షా కేంద్రాలను గుర్తించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. తనిఖీ బృందాలు కూడా నిరంతరం పర్యవేక్షణ చేస్తుంటాయి. ఎక్కడా మాస్ కాపీయింగ్కు తావు లేకుండా పక్కాగా చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఖచ్చితంగా 100 మీటర్ల జోన్ మనకి, అలాగే 144 సెక్షన్ ఉంటుంది. ఎక్కడ ఆ ఎగ్జామినేషన్ సెంటర్కి పరిధిలో ఎట్టి పరిస్థితుల్లోనూ జెరాక్స్ మిషన్స్ సెంటర్స్ని ఓపెన్ చేయకూడదు. ఎగ్జామినేషన్ జరిగే వరకు కూడా 144 సెక్షన్ నిబంధనలు విధించడం జరిగింది. 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులందరికీ మంత్రి లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. అందరూ పరీక్షలు బాగా రాసి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఒత్తిడికి గురికావద్దని, ప్రశాంతంగా ఉండి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించినట్లు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. విద్యార్థులు సరైన సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు ఈ సదుపాయం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ముందుగా చేరుకోవాలని సూచించారు. 10వ తరగతి పరీక్షలు జయప్రదంగా పూర్తి చేయాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చే దిశగా అడుగులు వేస్తూ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలన్నారు. చిత్తూరు జిల్లా పొంగనూరు మండలం కృష్ణాపురంలో హత్యకు గురైన టీడీపీ కార్యకర్త రామకృష్ణ కుటుంబానికి అండగా ఉంటామని టీడీపీ నాయకులు తెలిపారు. నిందితులను అరెస్టు చేసి తమ ముందు ఉంచితే తప్ప అంత్యక్రియలు చేయమని మృతుని కుటుంబ సభ్యులు నిరసనకు దిగారు. అంత్యక్రియలకు హాజరైన మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా, పొంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని వారికి తెలిపారు. శాంతించిన కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు ఉపక్రమించారు. మృతదేహంపై పార్టీ కండువా కప్పి నేతలు నివాళులు అర్పించారు. దోషులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని మదనపల్లె ఎమ్మెల్యే తెలిపారు. రామకృష్ణ హత్య జరిగిందని తెలిసినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవుతేనేమి, జిల్లా యంత్రాంగము, ఎమ్మెల్యేలు అవుతేనేమి అందరూ కూడా చెలించిపోయి ఇంత దారుణాన్ని వడిగట్టిన దోషులను వెంటనే శిక్షించాలా, న్యాయస్థానాలు వాళ్ళకి బెయిల్ ఇవ్వకూడదు, వాళ్ళని అట్లే జైలుకి ఎక్కించి కుటుంబాలకు తీయాలని చెప్పి వాళ్ళ కుటుంబాలు రోధిస్తుంటే మేము మాటల్లో చెప్పలేక ఓదార్చలేకపోతున్నాం. ఎందుకంటే ఈ సంఘటన రాష్ట్రంలోనే ఎక్కడ కూడా జరిగిండదు. ఎందుకంటే ఒక దాడి కాదు, 2 దాడులు కాదు, 3 కాదు, తల్లి మీద, బిడ్డ మీద, కోడల మీద, కడాకు తండ్రి మీదనే హతమార్చిన వ్యక్తి ఇంత దుర్మార్గుడు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కూడా ఉండేదానికి వీలు లేదు. ఈరోజు సభ్య సమాజం అని చెప్పేటట్టుగా ఈ చేసిన చర్యకి ఎవరు కూడా సపోర్ట్ చేసే పరిస్థితి ఉండదు. తప్పకుండా రామకృష్ణ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అన్న, బాబన్న మేమందరం ఉన్నాము. వాళ్ళకి ఏ అవసరం ఉన్నా కూడా కానీ తప్పకుండా ఇక్కడ నుంచి 10 కిలోమీటర్లే నాకు మదనపల్లి, ఏ అవసరం ఉన్నా మేము ఉన్నాము. అతనికి మాత్రం ప్రజాస్వామ్యంలో ఉన్న మన పోలీస్ వ్యవస్థ ప్రకారం, ఐపీసీ ప్రకారం ఆయనకి ఏమి శిక్ష పడాలా అది తప్పకుండా పడేట్టుగా చూస్తాము. ఇదే కాకుండా అతనికి సంబంధిత మనుషులు ఎవరెవరు ఉన్నారో
ఎవరైతే ఆయన ఫోన్లో మాట్లాడుతూ వీళ్ళ పైన నరికేదానికి కొడుకులు తీసుకు వెళ్ళాడు, ఆ మాట్లాడిన మనుషులు, ఆయన వెనుకున్న మనుషులు అందరూ కూడా కేసులోకి వస్తారు. ఎక్కడ కూడా వదిలేది లేదు. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ మరోసారి బాంబుల మోతతో దద్దరిల్లింది. మిలిటరీ కాన్వాయ్పై ఉగ్రవాదులు జరిపిన బాంబు దాడిలో 5 సైనికులు ప్రాణాలు కోల్పోయారు. బలూచిస్తాన్ ప్రావిన్స్లోని నోష్కీ ప్రాంతంలోని జాతీయ రహదారిపై వెళ్తున్న పారామిలిటరీ ఫ్రాంటియర్ కార్ప్ ఎఫ్సి కాన్వాయ్పై ఆత్మాహుతి దాడి జరిగింది. పేలుడు పదార్థాలతో నిండిన వాహనంతో వచ్చిన ఉగ్రవాది మిలిటరీ కాన్వాయ్ను ఢీకొని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో 5 భద్రతా సిబ్బంది మృతి చెందారు. డజను మందికి పైగా గాయపడ్డారు. ప్రాథమిక దర్యాప్తులో ఆత్మాహుతి దాడిగా గుర్తించినట్లు నోష్కీ పోలీసులు వెల్లడించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఏ గ్రూపు ఇంకా అధికారికంగా ప్రకటన చేయలేదని తెలిపారు.